నేను ఐ అబ్జర్వ్డ్ ఇన్ యువర్ వీడియోస్ మీరు కొంచెం వెనక్కి తగ్గి ఉండటం బెటర్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అదే అన్నారు, విచ్ ఐ అగ్రీ విత్. నేను కూడా అదే చేస్తాను. బట్ డూ యూ థింక్ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ మిలిటెంట్ ఏథిజం సార్? అంటే కొంచెం అగ్రెసివ్ గా ఈ లాజికల్ థింకింగ్ ని ఆర్ ఏథిజం అనే ఐడియాని ఆర్ రేషనల్ థింకింగ్ ని స్ప్రెడ్ చేయటం అవసరం ఉంది అని మీరు అనుకుంటున్నారా? అంటే So militant atheism is actually an overrated word that is created only because they don't like Richard Dawkins అండి. ఓకే ఓకే సో రిచర్డ్ డాకిన్స్ కొంచెం షార్ప్ గా మాట్లాడతాడు. సారీ, యాక్చువల్లీ ఆయనే దాన్ని బాగా ప్రమోట్ చేశాడు. సో హిచెన్స్, సో ఇట్స్ లైక్ బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ లాగా తీసుకున్నట్లేండి. సో ఇప్పుడు యాక్చువల్లీ హిచెన్స్ అండ్ see there are three main people అన్నమాట, 3 or 4 అనుకుంటా, I think there are 4. See, four horses. No, not 4 horsemen. I'm talking about the sharp tongued people. Okay. Richard Dawkins ఒకడు, క్రిస్టోఫర్ హిచెన్స్ ఒకడు, ఇంకా 2 comedians, ఒకడు ఇతను ఉన్నాడండి, బ్రిటిష్ పేరు మర్చిపోయాను, అయ్యో, బిల్ మొరే కాదు, ఇంకొకడు ఉన్నాడు, కార్లిన్ ఒకడు ఉన్నాడు డెఫినెట్లీ. ఇంకొక అతను ప్రస్తుతానికి హీస్ అలైవ్, హీ గాట్ ది డాకిన్స్ అవార్డ్ ఆల్సో ఫర్ రేషనలిజం. సో వీళ్ళు ఏంటంటే దే యూస్ దేర్ కామెడీ, దీస్ 2 comedians they use their comedy, and these 2 Hitchens and Dawkins use interviews to hit the point very hard. Right? So so the point is, it's not militant atheism. Militant atheism is something that it happened in Russia. ఒక పర్టికులర్ ఏథియిస్ట్ గ్రూప్ ఉందండి రష్యాలో, ఫామ్ అయింది ఒక గ్రూప్. ఇట్ యాక్టివ్లీ కిల్డ్ క్లర్జీ పీపుల్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మిలిటెంట్ ఏథియిజం. ఓకే, వీళ్ళు చేసేది ఏంటంటే అంత ఎక్స్ట్రీమిజం కాదు, బట్ మేబీ నేను నా డెఫినేషన్ రాంగ్ ఏమో, బట్ నా పాయింట్ ఏంటంటే సార్, అంత అగ్రెసివ్ గా పుష్ చేయడం ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు మన సొసైటీలో? నో, దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్, రైట్? ఎందుకు పుష్ చేయాలి, ఎందుకు పుష్ చేయకూడదని. సాఫ్ట్ గా మాట్లాడితే వినేవాళ్ళు ఉన్నారనుకోండి, దెన్ యూ డోంట్ నీడ్. ఇట్స్ ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై, రైట్? మీరు మెల్లిగా మాట్లాడినా, ఇప్పుడు మన జేపీ నారాయణ ఉన్నాడండి, సామరస్యంగా మాట్లాడతాడు, చాలా సాఫ్ట్ గా మాట్లాడతాడు, మన సంస్థల్ని బాగు చేసుకోవాలి, మౌలిక గ్రాస్ రూట్స్ నుంచి పైకి తీసుకెళ్ళాలి, కరప్షన్ తీసేయాలి. ఎవడంటున్నాడండి ఆయన మాటలని? ఆయన సొంత టికెట్ ఓడిపోతాడు. నేను మిలిటెంట్ అన్నానని డోంట్ థింక్ రాంగ్ సర్. నేను ఐ సపోర్ట్ ఇట్, ఎందుకంటే వి కెన్ క్లియర్లీ సీ రిలీజియన్స్ కెనాట్ కోఎగ్జిస్ట్. సో నో, లెట్ మీ, ఐ అండర్స్టాండ్ వేర్ యు సేయింగ్, ఇట్స్ నాట్ ఇన్ ద నెగటివ్ సెన్స్. అవసరం ఎందుకు అంటే, గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, వి హ్యావ్ బికమ్ అ నేషన్ ఆఫ్ డెఫ్ పీపుల్ అండి. ఓకే, గట్టిగా అదేంటి సౌండ్ చేసి పేల్చి సౌండ్ చేస్తే తప్ప అర్థం కావట్లేదు. సో భగత్ సింగ్ లాగా, మరి భగత్ సింగ్ అనగానే బాంబులు గింబులు పేలుస్తాం అనుకోకండి. ఇట్స్ ఓన్లీ విత్ అవర్ వర్డ్స్. వి హ్యావ్ ఓన్లీ అవర్ వాయిసెస్, అండ్ దట్స్ వాట్ విల్ డూ, రైట్? అండ్ we have never gone down to their level కదా. వాళ్ళు మాట్లాడే పచ్చిబూతుల లెవెల్ కి మనం ఎలాగో వెళ్ళలేదు కాబట్టి, and we don't want to go there. All we are trying to do is, it's not even called insult, it's putting doubt on their scripture and belief systems, right? Militant atheism అనేది కావాలా అని ఓపెన్ గా అడిగితే, దాన్ని అవసరాన్ని తయారు చేసుకుందే వాళ్ళండి. ఇట్స్ యాక్చువల్లీ నాట్ నీడెడ్ కదా. ఇప్పుడు ప్రతి దానికి అపోజిషన్ వాడిని వెంటనే నువ్వు జిహాదీవి, నువ్వు రైస్ బ్యాగ్వి, నువ్వు కమ్యూనిస్ట్వి అని మాట్లాడకపోతే, వీ కుడ్ హావ్ సాట్ టుగెదర్ అట్ ఎ టేబుల్ అండ్ టాక్డ్ కదా, రైట్? కాఫీ తక్కువ మాట్లాడచ్చు కదా. కాకపోతే నేను సౌండ్ చేయగానే, నేను అపోజ్ చేయగానే వెంటనే నువ్వు కమ్యూనిస్ట్వా, సోరస్ నుంచి డబ్బులు వచ్చాయా అని అడిగాడు అనుకోండి, హౌ డు యూ వాంట్ మీ టు రెస్పాండ్ టు దెమ్? దట్స్ వేర్ దిస్ షార్ప్ లాంగ్వేజ్ ఇస్ నీడెడ్, రైట్? ఇది వాళ్ళు చేసిన తప్పండి. దిస్ ఇస్ నాట్ వాట్ వీఆర్ డూయింగ్. సి, కమ్యూనిస్టులకు ఒక రోగం ఉంది ఏంటంటే, వాళ్ళు దే థింక్ ఎవ్రీథింగ్ ఇస్ అ వార్, రైట్? విప్లవం 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 అంటారు. సో ఐ హ్యావ్ మై ఓన్ ప్రాబ్లమ్స్ విత్ దెమ్, బట్ ఇప్పుడు అనవసరం లేండి. కానీ పాయింట్ ఇస్, ఆ వార్ కానీ ఈ ఇటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది వాళ్ళు కదా. వాళ్ళు అపోజిషన్ ని, సరే రాబాయ్ నువ్వు కూడా దేశభక్తుడే, నేను దేశభక్తుడే, కాకపోతే నీది ఒక రకం, నీ పద్ధతి వేరు, నా విధానం వేరు. సో విధానపరమైన చర్చ చేసుకుందాం, సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నాయి, మనం చూసుకుందాం. అంతేగాని నేను ఇది వద్దు అనగానే నువ్వు దేశద్రోహి తెలుసా, పోయి పాకిస్తాన్ వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వేరే దేశానికి వెళ్ళిపో అని అంటే, హౌ డూ యూ వాంట్ మీ టు రెస్పాండ్ టు దట్ ఫెలో?
Yeah. So they brought this onto them, and they brought this onto them. It's not us. Okay. Got it. Yeah. My next question, sir. Regarding politics అండి, మీరు let's say ఒక్క నిమిషం అండి. So this one is Ricky Gervais. Yeah, that's the name, Ricky Gervais అన్నమాట. yeah, he is awesome. Yeah. అతను టూ అగ్రెసివ్ లేండి, అది అసలు వినలేం కూడా కొన్ని తనవి. సో అండ్ అతన్ని ఎనేబుల్ చేసేది ఎవరు? ఇంత ఆక్వర్డ్, ఇంత అబ్సర్డిటీ లేకపోతే he wouldn't have made those jokes కదా. అవును. Where is he getting his material from? He's getting his material from these people only. ఈ ఎదవలు పిచ్చివాగుడు వాగటం వల్ల, ఈ క్రిస్టియన్స్ చేసే పిచ్చి పనులు చేయడం వల్ల వాడు కొళ్ళు మంటే అలా చేస్తున్నాడు. Or else he would have chosen his material differently కదా. అవును. యాక్చువల్లీ క్రిస్టియన్స్ అంటేనే, నేను ఇందాక మీరు మెసేజ్ చదివారు కదా ఒక వాట్సాప్ ఫార్వర్డ్ ఏదో, జస్ట్ అక్కడ ఒక చిన్న నోట్ అండి. ఆ బైబిల్లో యాక్చువల్లీ చదివితే కూర్చుని హారబుల్ స్టఫ్ ఉంటుందండి. ఐఎమ్ నాట్ అ క్రిస్టియన్, బట్ ఐ రెడ్ ఇట్ ఫ్యూ ఇయర్స్ అగో. ఫస్ట్ ఫ్యూ పేజెస్ చదివినా చాలు, వాళ్ళకి వెగట వచ్చేస్తుంది అనమాట. దేర్ ఇస్ అన్ ఇన్స్టెన్స్ వేర్ 2 daughters rape their dad, their father. That's the story of Lot and his daughters. అది అసలు ఎనీవే. సో మై నెక్స్ట్ క్వశ్చన్ సార్, రిగార్డింగ్ పాలిటిక్స్ అండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఓట్ వేసేటప్పుడు ఏ క్రైటీరియా ఫాలో అవుతారు సార్? బికాజ్ ఐ జస్ట్ వాంట్ అదర్ పీపుల్ టు నో. I've said it many times అండి. No, don't see the owner of the party, don't see the head of the party, don't see the symbol of the party. మీ ఓటేసే బటన్ పక్కన ఒకటి పేరు ఉంటుంది చూసారా, వాడి గురించి తెలుసుకోండి. ఎంతమంది ఉన్నారు నీకు తెలిసిన టాప్. ఇప్పుడు ఒక బ్యాలెట్ బాక్స్ మీద యూ విల్ నో మీ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది పోటీ చేస్తున్నారు, యూ విల్ నో. ఆ మనుషుల యొక్క వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, హౌ ఆర్ దే కండక్టింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు అమాయకుల తరఫున ఉంటున్నారా, లేకపోతే వ్యాపారస్తుల అంటే బాగా డబ్బులు బలిసిన వాళ్ళ తొత్తులుగా ఉంటున్నారా, లేకపోతే చదువు సంధ్యలు కావాలి అంటున్నారా, లేకపోతే గుళ్ళు గోపురాలు కట్టిస్తానంటున్నారా? అక్కడ దాకా కూడా అక్కర్లేదు సార్. లోకల్ లెవెల్లో చూసుకుంటే కనుక మోస్ట్ పీపుల్ దే డోంట్ ఈవెన్ టాక్ విత్ సెన్స్, ఏదో పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. అందుకే నేను చెప్పేది, ఓట్లు ఎప్పుడైనా సరే పార్టీకి వేయకూడదు, సింబల్ కి వేయకూడదు, ఒక ఓనర్ కి వేయకూడదు, పార్టీ హెడ్ కి వేయకూడదు. ఆల్వేస్ ఓట్ ఫర్ ద లోకల్ గై. మీకు నచ్చినోడికి మాత్రం, అది ఏ పార్టీ అయినా అవన్నీ వాడు ఎవడైనా సపోర్ట్ చేయను. ఎందుకంటే వాడు మనస్సాక్షి మంచిదే అంటే, పార్టీ వాడి కాన్స్టిట్యూన్సీకి అన్యాయం చేస్తుంటే వాడే ఆ పార్టీ వదిలేస్తాడండి. సో మెనీ ఇండిపెండెంట్ పీపుల్ లైక్ దాట్, రైట్? ఇట్లాంటి చెప్పండి సార్. ఏ పార్టీ వల్ల మనకి న్యాయం జరగదు అని అనుకున్నప్పుడు ఆ ప్రజలలో ఉన్న అభిమానాన్ని కూడగట్టుకున్నవాడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు. సో ఆల్వేస్ లుక్ ఫర్ ద లోకల్ పర్సన్ అండ్ దేర్ మెంటాలిటీ, హౌ దే ట్రీట్ యువర్ పీపుల్. సో ఇది కూడా ఏంటంటే సార్, మై ప్రాబ్లమ్ విత్ దిస్ ఈజ్, ఇది కూడా చాలా వేగ్ గా ఉంది. చాలా మంది చాలా వర్క్ చేయాలి ఇది చేయాలి అంటే. They should identify the person and they should know about the person. There should be tools and resources in a democracy, sir, for people to just visit and educate themselves. ఒకవేళ కావాలి అనుకుంటే ఈ క్రైటీరియా ఇంకో ఛానల్లో ట్రై చేస్తున్నామండి. there is a small work going on in the background. ఇంకో ఛానల్లో కాన్స్టిట్యూషనల్ గురించి, కాన్స్టిట్యూషన్ లో ఉన్న వాటి గురించి ఏంటి, హౌ టు చూస్ యువర్ పీపుల్ అని, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో టైమే తెలియాలి. ఆన్లైన్ రికార్డ్స్ లాగా ఇప్పుడు ఒక లోకల్ లీడర్ ఉన్నాడంటే వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ప్రూవ్ అయ్యాయి, అసలు యాక్చువల్ గా అన్ని దొరుకుతాయండి. జస్ట్ మన వాళ్ళు వెతకరు అంతే, ఎక్కడ వెతకాలో తెలియదు. ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఒకటి ఉంటే కనుక ఇట్ విల్ ఈజీ కదా సార్. అది ఓకే, యు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అన్నారు కదా. ఐ విష్ యూ లక్ సార్. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ లో కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా సెక్యులరిజం వద్దు మనకి అని అంటున్నారు. వాళ్ళ దృష్టిలో ఆల్టర్నేటివ్ ఏంటి సార్? మతపరమైన ఇది డజంట్ హావ్ ఎనీ ప్రీడిఫైన్డ్ రూల్స్ కదా, వాళ్ళకి ప్లాన్ ఏం లేదేమో అనిపిస్తుంది నాకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మీనింగ్ తెలియదండి. సెక్యులర్ అన్న వర్డ్కి మీనింగ్ తెలియదు. ఆ తప్పు చేసింది కూడా పాలిటీషియన్సే. ఏంటంటే మైనారిటీ అపీజ్మెంట్ చేసి దాన్ని సెక్యులరిజం అన్నారండి. అక్కడ కాలింది చాలా మంది, రైట్? సో ఇప్పుడు మనకున్న 2 మేజర్ పార్టీస్ మతాన్ని ఆధారం చేసుకుని బతికినాయి. ఒకటి మైనారిటీ అపీజ్మెంట్ చేశాడు, ఇంకోటి మెజారిటీ అపీజ్మెంట్ చేస్తున్నాడు. దట్స్ ఆల్ ఇట్ ఇస్, రైట్? సో కొంతమంది దే నో ద డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం. వాళ్ళది స్టేట్ చేసే మాకు ఇది వద్దు, వి జస్ట్ వాంట్ హిందూ రాష్ట్ర అని అంటున్నారు. సో వాళ్ళకి దాని మీనింగ్ తెలియదు కదండి.
వాళ్ళకి దాని మీనింగ్ తెలియదు. హిందూ రాష్ట్ర అనే వర్డ్ కి మీనింగ్ తెలియదు. మీనింగ్ తెలియదు. యా ఎగ్జాక్ట్లీ. సో ఇఫ్ యూ ఆస్క్ దెమ్ హిందూ రాష్ట్ర అంటే ఏంటి అంటే, మాకు తగ్గట్టు, మీకు తగ్గట్టు అంటే ఏంట్రా బాబు, ఏం కావాలి? సెట్ ఆఫ్ రూల్స్ ఏంటి, ఆ కాన్స్టిట్యూషన్ మొక్క అడిగితే వాళ్ళకి ఏం తెలియక ఏం చేస్తారంటే, నీలాంటి వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ వాడు తెరిసి కూర్చున్నాడు మా లాంటి వాళ్ళని తీసుకోవడానికి. మరి అదేదో పంపించేది ఏదో ఏ మలేషియాకో లేకపోతే దాని పేరేంటి జర్మనీకో దేనికైనా పంపించవచ్చు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దేశం వాళ్ళ కంట్రోల్లోకి వస్తున్నాడు. వాళ్ళ బంధు వాళ్ళ కంట్రోల్లోకి రాదు, ఏం రాదండి. యూ థింక్ పీపుల్ ఇన్ని సంవత్సరాల పాటు ఈ సెక్యులర్ థాట్ ని, ఈ ఫ్రీ కల్చర్ ని అలవాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారిగా బంధనాల్లో ఇరుక్కుపోవడానికి సిద్ధపడతారు అనుకుంటున్నారు. నో బడీ విల్ డూ దాట్. వాళ్ళకి ఏంటంటే అపోజిషన్ ని ఏడిపించాలి. వీళ్ళది లవ్ బేస్డ్ పాలిటిక్స్ కాదు, హేట్ బేస్డ్ పాలిటిక్స్. అంటే వాళ్ళకి నచ్చి ఓట్లు వేయట్లేదండి. వాడికి అపోజిషన్ అంటే ఇరిటేషన్ వచ్చేస్తున్నారు. సో దట్ విల్ నాట్ లాస్ట్. See, hate politics have a problem. That will not last long. మీకు ఆ హేట్ చేసేవాడు మనోడు అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఎవరిని హేట్ చేయాలి ఇప్పుడు? రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ అండి.